ఆరోగ్యంతో చావాట కూటమికి ఇకనైనా బుద్ధొచ్చేనా? గతంలో విజయనగరంలో కలరా, నిన్న తురకపాలెంలో వరుస మరణాలు, ఇవాళ విజయవాడలో డయేరియా. పాలన పడకేసిందా? సంపాదన తప్ప ప్రజాక్షేమం పట్టదా? అమరావతికి ఇటువైపు మరణాలు, అమరావతికి అటువైపు డయేరియా బాధితులు. ఏం జరుగుతుంది పరిపాలన కేంద్రం చుట్టూ? ఎమ్మెల్యేలు తిరిగేది అక్కడే, మంత్రులంతా వచ్చిపోయేది ఆ ప్రాంతాల మీదుగానే. పెద్ద పెద్ద అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు పనిచేసేది ఈ రెండు ప్రాంతాలకు కూతవేటు దూరంలోనే. అయినా సరే రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలియకపోవడం విచిత్రం. అసలు రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరగడం లేదని భారత చైతన్య యువజన పార్టీ ముందు నుంచి ప్రశ్నిస్తున్నది దీని గురించే. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతే ఇలాంటి అనర్థాలు జరగవు. ఎక్కడికక్కడ వ్యవస్థలను నిర్మించుకున్నాం, జస్ట్ వాటిపై పర్యవేక్షణ పెట్టి ఏం జరుగుతుందో కనిపెట్టుకుంటే చాలు, అంతా సజావుగా సాగుతుంది. కానీ ఆ చిన్న పని చేయలేకపోతుంది ప్రభుత్వం. అంటే ఏంటి? కూటమి సర్కార్ నిద్రపోతుందనేగా, పాలన కూడా పడకేసిందనేగా, ఏ ఒక్క మంత్రి తన విధిని సక్రమంగా నిర్వర్తించడం లేదనేగా. చేతులు కాలాక వచ్చి ఆకులు పట్టుకుంటున్నారు, అధికార యంత్రాంగాన్ని పురమాయిస్తున్నారు. అంటే ఇప్పటిదాకా ఆ పర్యవేక్షణే లేదనేగా. విజయవాడ న్యూ రాజేశ్వరిపేటలో 300 మందికి పైగా డయేరియా సోకడం చిన్న విషయమేం కాదు. నీరు, ఆహారం కలుషితం, పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత ఉంటేనే ఈ పరిస్థితి వస్తుంది. కొన్ని రోజులుగా రంగు మారిన నీళ్లనే తాగుతున్నామని స్థానికులు చెబుతున్నారు. మరి మున్సిపల్ అధికారులు చేస్తున్నారు? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు మంచినీటి సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదో కూడా చూసుకోవడం చేతకావడం లేదా అని ప్రశ్నిస్తుంది భారత చైతన్య యువజన పార్టీ. స్థానికంగా అమ్మిన మాంసం కారణంగానే ఈ పరిస్థితి అంటున్నారు. అంటే ఈ మధ్య వర్షాలకు ఇతర కారణాల వల్ల చనిపోయిన కోళ్లు, మేకలు, గొర్రెలను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అమ్మారా? అంటే నగరంలోకి ఎలాంటి మాంసం దిగుమతి అవుతుందో ఒక్కరూ కూడా పరీక్షించడం లేదా? మొన్న వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఆహారం కలుషితం అయిందనుకుంటున్నారు. ఏది కాకపోతే ఈ కారణంపై దోసెయ్యొచ్చనా? అసలు ప్రభుత్వ విభాగాలు సక్రమంగా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నిస్తుంది భారత చైతన్య యువజన పార్టీ. కూటమి సర్కార్ సూపర్ 6, సూపర్ హిట్ అని ప్రచారం చేసుకోవడం మాని కాస్తంత ప్రజారోగ్యంపై ఫోకస్ పెడితే మంచిదని ఈ ప్రభుత్వానికి భారత చైతన్య యువజన పార్టీ ఇస్తున్న అల్టిమేటం ఇది.